ఈ ప్రపంచంలో కొంతమంది జనాలకు బట్టలు వేసుకోవడం కూడా ఇష్టం ఉండదు. అబ్బా, అలాంటి ఐటమ్ గాళ్ళు ఎక్కడ ఉన్నారు అని మీకు డౌట్ వచ్చే ఉంటుంది కదా. అందుకే మీకోసం ఈ వీడియో పట్టుకొచ్చాను. ఈ వీడియో చివరిదాకా చూడడం మర్చిపోకండి. అలాగే మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని దేశాలలో బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ నగ్నంగానే తిరుగుతూ ఉంటారు. అలాంటి ప్రదేశాలలో మొదటిది ఫ్రాన్స్లో ఉన్న క్యాప్ డాగ్డే. దీనినే న్యూడెస్ట్ బీచ్ అని కూడా అంటారు. అన్ని బీచ్లో ఒక లెక్క, ఈ బీచ్ మాత్రం ఇంకో లెక్క. సౌత్ ఫ్రాన్స్లో ఉన్న ఈ ఏరియా ఫ్రాన్స్లోకెల్లా అత్యంత స్పెషల్ ఏరియా అనే చెప్పుకోవాలి. వేసవి కాలంలో దాదాపు 3 లక్షల మంది పర్యాటకులు ప్రతి ఏటా ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళు ఒంట్లో వేడిని తగ్గించుకోవడానికే కాదు, బుర్రలో హీట్ తగ్గించుకోవడానికి కూడా ఈ హాట్ స్పాట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ మీకు ఎటు చూసినా సరే నగ్నంగా తిరిగే వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకుండా కేవలం నగ్నంగా తిరగడం చట్ట ప్రకారం కూడా చెల్లుబాటు అవుతుంది. మీరు ఒకవేళ ఫ్రాన్స్కి వెళ్ళి బట్టలు మర్చిపోయి ఈ ప్రాంతానికి వెళ్తే ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా ఈ బీచ్కి వెళ్ళిపోవచ్చు. నెంబర్ 2, మునిచ్ సిటీ పార్క్. మునిచ్ జర్మనీలో ఉన్న అత్యంత అందమైన నగరం. ఎంతోమంది పర్యాటకులు ఈ నగరాన్ని చూడడానికి వస్తూ ఉంటారు. అయితే ఈ నగరంలో ఒక అందమైన పార్క్ ఉంది. అక్కడ మీరు కలలో కూడా ఊహించని దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. 60s నుండి కూడా ఇక్కడ జనాలు బట్టలు లేకుండా తిరుగుతూ ఉండేవారట. ఇప్పటికీ కూడా అదే కంటిన్యూ చేస్తూ ఆ పార్క్కి జనాలు నగ్నంగా వెళుతూ ఉంటారు. ఇది యూరోప్లో ఉన్న సిటీ పార్కులన్నిటిలో కల్లా పెద్దది. దాదాపు 988 ఎకరాల వరకు ఈ పార్క్ విస్తరించి ఉంది. ఇక్కడి జనాలు సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ టాప్లెస్గా కానీ బాటమ్లెస్గా కానీ ఉంటారు. ఇక జనాలకు పండగే పండగ. జర్మనీలో ఉన్న ఈ పార్కుకు వెళ్ళడానికి జనాలు కూడా ఎలాంటి సిగ్గు పడరు. నెంబర్ 3, స్పా ట్రీట్మెంట్స్ ఇన్ అయానా రిసార్ట్స్ ఇన్ బాలి. బాలి ఇండోనేషియాలోనే ఎంతో పురాతనమైన నగరాలలో ఒకటి. ఇక్కడ ఎన్నో అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఉండే ఒక స్పాకి వెళ్తే మరో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు ఉంటుంది. ఎక్కువగా చాలామంది తమ బర్త్డే రోజు ఇక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆ రోజు నుంచి తమ ఫిట్నెస్ గురించి శ్రద్ధ తీసుకోవడానికి ప్లానింగ్ చేస్తూ ఉంటారు. ప్రపంచంలోనే గొప్ప మసాజ్ సెంటర్ ఎక్కడైనా ఉంది అంటే అది బాలి అని చెప్పాలి. ఇక్కడ ఉండే ఇన్ఫినిటీ పూల్, 5 స్టార్ హోటల్స్, దాంతోపాటు అందమైన బీచ్, ఇవన్నీ చూడడానికి 2 కళ్ళు సరిపోవు. రిలాక్స్ అవుతూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఒక్కరోజైనా సరే మన కోసం మనం జీవించాలి అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి తీరాల్సిందే. స్వర్గాన్ని రుచి చూడాలి అంటే ఇక ఈ అయానా రిసార్ట్కి వెళ్ళక తప్పదు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. నెంబర్ 4, క్రేజీ న్యూడ్ బీచ్ గురించి ఎప్పుడైనా విన్నారా? చిలీలో ఉన్న ఈ బీచ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక్కడ బీచ్తో పాటు చుట్టూ ఉన్న యాండస్ పర్వతాలు కన్నుల పండగగా ఉంటాయి. బీచ్ని వదిలి రావడానికి మనసు ఒప్పదు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పర్యాటకులను ఈ బీచ్ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఉండే బీచెస్ అన్నిటిలోకి ఎల్ నవి చీకు బీచ్ చాలా ఫేమస్. ఇది చిలీలోకెల్లా అత్యంత పెద్దదైన రిసార్ట్. ఇక్కడికి వెళితే స్వర్గాన్ని చూసినట్టే ఉంటుంది. క్రిస్టల్ క్లియర్ వాటర్తో మెరిసిపోయే ఈ బీచ్ ఒడ్డున ఇసుకలో నడవడం ఒక తీయని అనుభూతి. అయితే ఇక్కడికి ఎంతోమంది ఫారిన్ అమ్మాయిలు నగ్నంగా వస్తూ ఉంటారు. వాళ్ళను చూడడం మరొక గమ్మత్తైన ఫీలింగ్. 1960 నుండి ఈ బీచ్కి ఎంతోమంది టూరిస్టులు వస్తూ ఉన్నారు. అయితే 2000 సంవత్సరంలో మాత్రం దీనిని అఫీషియల్గా న్యూడ్ బీచ్గా అనౌన్స్ చేశారు. ప్రతి ఏటా వేసవి కాలంలో ఇక్కడికి లక్షలాది మంది టూరిస్టులు విజిట్ చేస్తూ ఉంటారు. మరొక కొత్త ప్రపంచంలోకి ఎంటర్ అయిన అనుభూతి ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంటుంది. ఇక్కడ సన్సెట్ చూడడం ఒక అద్భుతమైన అనుభవం. నెంబర్ 5, హాట్ స్ప్రింగ్స్ బేతింగ్ ఇన్ టోక్యో. జపాన్ రాజధాని టోక్యో నగరం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడి కల్చర్ ఎంతో ఫేమస్. అయితే కేవలం అక్కడి జనాల కల్చర్ మాత్రమే కాదు, అక్కడ ఉండే హాట్ స్ప్రింగ్ కూడా హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ ఒక మౌంటైన్కి దగ్గరగా ఎన్నో రిసార్ట్స్ ఉన్నాయి. జపాన్ జనాలు పని అంటూ చీమలలాగా ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు అనే విషయం మనకు తెలిసిందే. మరి వాళ్ళ బుర్రాలలో ఎంత స్ట్రెస్ ఉంటుందో చెప్పక్కర్లేదు. ఆ స్ట్రెస్ తొలగించుకోవడానికి వాళ్ళు ఈ హాట్ స్ప్రింగ్ బాతింగ్ చేస్తూ రిలాక్స్ అవుతూ ఉంటారు. ఇక్కడ పెద్ద బాతింగ్ టబ్లో గోరువెచ్చని నీళ్లు ఉంటాయి. పబ్లిక్గా ఉండే ఈ బాతింగ్ టబ్స్లో ఎవరైనా స్నానం చేయొచ్చు. సిగ్గు మొహమాటాలను పక్కన పెట్టి స్ట్రేంజర్స్తో కూడా కలిసి స్నానం చేయాల్సి ఉంటుంది. చల్లని కొండల మధ్యలో వెచ్చని స్నానం చేస్తూ రిలాక్స్ అవ్వడానికి చాలామంది టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఇక్కడికి వెళ్ళడానికి ఒకే ఒక కండిషన్ ఉంది. ఈ రిసార్ట్కి వచ్చినప్పుడు మీరు ఒంటి మీద ఒక్క నూలు పోగు కూడా లేకుండా ఉండాలి. అంటే సింపుల్గా న్యూడ్గా వెళ్లాల్సి ఉంటుంది.
నెంబర్ 6 అబ్రికో బీచ్, బ్రెజిల్. మీరు బ్యాచిలర్సా? అయితే ఈ బీచ్ మీకోసమే. ఎప్పుడు చూసినా గోవాకేం పోతారు? ఒకసారి బ్రెజిల్లో ఉన్న ఈ బీచ్కి కూడా వెళ్ళండి. స్వర్గం అంటే ఏంటో తెలుస్తుంది. బ్రెజిల్ అమ్మాయిలు ఎంత అందంగా ఉంటారో ప్రపంచం మొత్తం తెలుసు. బ్రెజిల్లో ఫ్రీ సెక్స్ అడుగడుగునా దొరుకుతూనే ఉంటుంది. అంటే రోడ్ల మీద కూడా జనాలు శృంగారం చేసుకుంటూ మనకి కనిపిస్తూ ఉంటారు. అందుకే బ్రెజిల్ ఈ విషయంలో వరల్డ్ ఫేమస్. కానీ బ్రెజిల్లో ఉన్న అబ్రికో బీచ్లో ఈ ఆనందం రెట్టింపు అవుతుంది. ఇది ప్రపంచంలోనే ఉన్న టాప్ న్యూడ్ బీచ్ల్లో ఒకటి. ఇక్కడ ఒకరిని మించిన మరొకరు అందమైన అమ్మాయిలు కనిపిస్తూ ఉంటారు. నిజానికి 17 జూలై 1984లో ఇక్కడ ఉండే టొరంటో నగర పరిషత్ మగవాళ్ళు నగ్నంగా స్విమ్మింగ్ చేసుకునేందుకు 200 అడుగుల ప్రాంతాన్ని సపరేట్గా పెట్టారు. అంటే ఈ ఏరియాలో కేవలం మగవాళ్ళు మాత్రమే బట్టలు లేకుండా స్విమ్మింగ్ చేసుకోవచ్చు. అయితే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ రూల్ తొలగించారు. ఆ తర్వాత మరికొన్ని రోజులకు ఇక్కడ మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా న్యూడ్గా స్విమ్మింగ్ చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి వెంటనే లగేజ్ సర్దేసి అక్కడికి వెళ్ళిపోండి. నెంబర్ 7 హాలోవర్ పార్క్, USA. ఈ ఏరియా యునైటెడ్ స్టేట్లో ఫ్లోరిడాలో ఉంది. ఇది మొత్తం 3 కిలోమీటర్ల ఏరియా. అయితే కేవలం 600 మీటర్ల ఏరియా మాత్రమే న్యూడ్గా తిరిగేందుకు ఉంది. మనకి యూట్యూబ్లో యాడ్స్ కనిపించినంత విరివిగా ఇక్కడ నగ్నంగా ఉన్న అందమైన ఆడపిల్లలు కనిపిస్తూ ఉంటారు. కేవలం అమెరికా నుండి కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు. వారి సంఖ్య దాదాపు 13 లక్షలకు పైగానే ఉంటుంది. నెంబర్ 8 హ్యాన్లాండ్స్ పాయింట్ బీచ్. టొరంటోలోని బెస్ట్ ల్యాండ్లో ఉన్న ఈ బీచ్ మనకి కొత్త ప్రపంచాన్ని రుచి చూపిస్తుంది. అయితే 2000 సంవత్సరంలో కేవలం మగవాళ్ళ కోసం మాత్రమే దీనిని ఓపెన్ చేశారు. కానీ 2002లో మాత్రం దీనిని కూడా న్యూడ్ బీచ్గా అనౌన్స్ చేశారు. సాధారణంగా ఈ బీచ్ కేవలం పురుషులకు మాత్రమే అయినప్పటికీ ఇక్కడికి ఆడవాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళు కూడా మగవాళ్ళతో పాటు నగ్నంగానే ఆ బీచ్లో తిరుగుతూ ఉంటారు. అందుకే ఇది ఆడవారికి మగవారికి కూడా ఒక డ్రీమ్ స్పాట్గా మారిపోయింది. నెంబర్ 9 జర్మనీ. జర్మనీలో శృంగారం విషయంలో ఎలాంటి కండిషన్స్ లేవు. ఇక్కడ పబ్లిక్లోనే మనకి జనాలు శృంగారం చేసుకుంటూ కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ చిన్నప్పటి నుండే సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటారు. పిల్లలు ఎక్కడికైనా పిక్నిక్కి వెళ్తే బట్టలు చేంజ్ చేసుకోవడానికి కూడా ప్రైవసీ కోరుకోరు. ఓపెన్గా స్నానం చేస్తూ బట్టలు మార్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుండి శృంగారం అంటే ఆకలి, దాహంలాగా చాలా నార్మల్ విషయం అని నేర్పిస్తూ ఉంటారు. సో ఇవండి ప్రపంచంలో ఉన్న అద్భుతమైన న్యూడ్ బీచ్లు. ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాము. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.